సుమా స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా. నీ దివ్య సన్నిధిలో పూజలు చేయగా వేంచేసిన ఈ శుభవేళ స్వాగతము దేవా. సుమా స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనున్నానని పలికిన దేవా. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన ప్రభువా. మా దోషములను క్షమించు స్వామి, మా దోషములను క్షమించు స్వామి. నీ కృపలో మమ్ము నడిపించు దేవా. స్వాగతము దేవా. సుమా స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా. వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ. అందరు బాగున్నారా? సో థ్యాంక్ యూ. మొట్టమొదటిగా మనమందరం వన్ ఎస్విడి ఫ్యామిలీ, మనమందరం ఎస్విడి ఫ్యామిలీగా ఈరోజు క్రీస్తు జయంతి, యేసు ప్రభు యొక్క క్రీస్తు జయంతిని మనమందరం సంతోషంగా కొనియాడటానికి ఇక్కడికి వచ్చాం. కావున అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు మరియు సుస్వాగతం. ముఖ్యంగా ఫాదర్స్ ఇక్కడ ఉన్నారు. మెయిన్ సెలబ్రెంట్గా ఫాదర్ జోసఫ్ బాబు, అందరు ఎస్విడి ఫాదర్సే. ఫాదర్ రవి, తర్వాత ఫాదర్ అనిల్, బెన్నీ ఫాదర్, తర్వాత డివైన్ మర్సీ డైరెక్టర్గా ఫాదర్ ఇప్పుడు ఛార్జ్ తీసుకుంటారు. తర్వాత ఫాదర్ రొజారియో, మా ప్రావిన్స్ ప్రొక్యురేటర్ ఇటు సైడు. ఫాదర్ జూడ్ థోమస్, our elderly priest brother, and Father Alvin. ప్రత్యేకంగా ఈరోజు కొంతమంది మనకి కొత్త మెంబర్స్ మన ఎస్విడి ఫ్యామిలీలో చేరారు. వాళ్ళలో కార్మెల్ అక్క ఒకరు, తర్వాత ఇంకా అనిల్ ఆల్రెడీ దేర్. ఇంకా తర్వాత రత్నారెడ్డితో వచ్చిన వాళ్ళ కజిన్, ఇంకా అఫ్కోర్స్ శౌరి, భాస్కర్, ప్రేమ్, రాజశేఖర్, రాయపురెడ్డి, జోసఫ్ మరియు మైకేల్ పెరియా సార్. ఇంకా ఎవరన్నా మర్చిపోయానా? జగదీష్. సో అందరూ పేర్లు చెప్పినా చెప్పకపోయినా వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ, ఎస్విడి ఫ్యామిలీ. ఆ ఉద్దేశంతోనే ఒకే ఒక సంకల్పంతో మనం ఇక్కడికి వచ్చాం అందరికీ. సో హార్టీ వెల్కమ్ అండ్ గాడ్ బ్లెస్ అవర్ ఫ్యామిలీస్. ఈరోజు యొక్క దివ్య పూజా బలి ప్రత్యేకంగా మనలో ఉన్న ఒక మెంబర్ మనం కోల్పోయాం, తెలుసు కదా. మన తంబి రాజ్ చనిపోయాడు క్యాన్సర్తో. తర్వాత వాళ్ళ అమ్మ కూడా మొన్న కోవిడ్తో చనిపోయారు. వాళ్ళ నాన్న కూడా చనిపోయాడు. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు, వాళ్ళ చెల్లెలు వాళ్ళిద్దరే ఉన్నారు. చెల్లెలు మ్యారేజ్ అయింది, తమ్ముడు ఒక్కడే ఉన్నాడు. కావున ప్రత్యేకంగా తంబి కోసం, వాళ్ళ అమ్మగారి కోసం ఈ యొక్క దివ్య పూజా బలిని మనం సమర్పిస్తూ మనందరి ఫ్యామిలీస్ కోసం ఆ క్రీస్తు బాలయేసు మనకి మంచి కుటుంబాలను ఇవ్వాలని, ఆ మంచి కుటుంబాల్లో మీ పిల్లలు మరియు తల్లిదండ్రులు, ఇంటికాడ ఉన్న పెద్దవాళ్ళు, వయసులో ఉన్న వాళ్ళందరినీ ఆ బాలయేసు తన యొక్క చిన్నారి హస్తాలతో దీవించి ముఖ్యంగా మంచి ఆరోగ్యాన్ని, సంరక్షణను,
మరియు కుటుంబంలో అందరికీ సంతోషాన్ని, ఆరోగ్యాన్ని దయచేయాలని, మరియు మన పిల్లలకు వారికి దేవుడు మంచిగా దీవించాలని, ఏ విధంగా బాలయేసు మరి ప్రాయంలో జ్ఞానంలో పెరిగి ఉన్నాడో మీ అందరి పిల్లలు కూడా వారు మంచిగా ఆరోగ్యంగా పెరగాలని, జ్ఞానంతో మరియు మంచి భవిష్యత్తుతో వారు ముందుకు వెళ్ళాలని తల్లిదండ్రులుగా మీ మనస్సులో ఉన్న ఈ యొక్క ప్రార్థనను మరియు యొక్క దివ్య పూజ బలిపీఠం మీద మనం అందరం సమర్పించుకుందాం. ఆల్సో థ్యాంక్ యూ సిస్టర్స్ ఫర్ కమింగ్ అండ్ యు ఆర్ మోస్ట్ వెల్కమ్. సో ఈ ఉద్దేశాలను మనము ఆ ప్రభువునకు సమర్పించుకుంటూ ఈ యొక్క దివ్య పూజ బలిలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, గడిచిన వారం అంతా కూడా మనము బప్తిస్మ యోహాను గారి గురించి తెలుసుకున్నాం. ఈ వారం నుంచి మనము మరియమ్మ గారి గురించి నేర్చుకోబోతున్నాం. మరియమ్మ యూదాసీమలో పర్వత ప్రాంతంలో ఒక పట్టణానికి వెళ్ళింది. అక్కడ ఎలిజబెత్తమ్మను సందర్శించింది అని తెలుసుకుంటున్నాం. ఎలిజబెత్ను సందర్శించినటువంటి సమయం, మరియమ్మ గారు అక్కడికి వెళ్ళటం, సందర్శించటం, తర్వాత వందన వచనాలు పలకటం, ఎలిజబెత్తమ్మ చెవిని పడగానే గర్భమందుల శిశువు గంతులు వేశాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, మరియమ్మ గారు ఎలిజబెత్తమ్మ గారు ఇద్దరు కూడా గర్భవతులు. స్త్రీ గర్భం ధరించినప్పుడు ఆమె పడే వేదన, ఆ వేదన ఎంతో చెప్పనవసరం లేదు. అది ఈ రోజున ఎలిజబెత్తమ్మ మరియమ్మ గారు ఇద్దరు కూడా వారికి తోడు నీడ ఎవరు లేడు. వారికి తోడు నీడ వారి ఇరువురు మాత్రమే. అందుకని మరియమ్మ గారు గర్భం ధరించింది, ఆమె ఎలిజబెత్తమ్మ వద్దకు పోయింది, వందన వచనాలు పలికింది. ఆమె గర్భంలో ఉన్నటువంటి శిశువు గంతులు వేశాడు అని పరిశుద్ధ వాక్యం తెలియజేస్తుంది. మరియమ్మ గారు అక్కడ చేరగానే ఎంతో సంతోషం, ఆనందం. ఎందుకంటే అక్కడ ఎలిజబెత్తమ్మ గర్భవతి, పవిత్ర ఆత్మ ద్వారా గర్భం చెందింది, ముసలావిడ, చాలా బాధలు కష్టాలు ఉంది. అయినప్పటికీ కూడా ఆమె సంతోషాన్ని వెలబుచ్చింది. అదేవిధముగా దేవుని మీద విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి జీవించున్నటువంటి నీవు ధన్యురాలవని చెప్పేసి పలికింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క క్రిస్మస్ సమయంలో దేవుడు ఈ లోకానికి దిగివచ్చి మానవుని కలిశాడు. మానవుడు మానవుని కలిశాడు. మనము కూడా అదే విధముగా ఇతరులను మనం కలవాలి. అప్పుడే అక్కడ ఆనందం, సంతోషం, శాంతి, సౌభాగ్యం ఉంటాయని చెప్పేసి మనం తలచాలి. అయితే ఎప్పుడైతే ఎలిజబెత్తమ్మ గారు నువ్వు దేవుని విశ్వసించినటువంటి మాటలు విశ్వసించావో నీవు ధన్యురాలు అని చెప్పినప్పుడు ఆమె గర్భంలో ఉన్నటువంటి శిశువు యేసు ప్రభు కూడా, ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చూస్తూ ఉన్నాం అక్కడ సంతోషించడం, ఆనందించడం. గాడ్ ఈజ్ ఇమానుయేల్, మనతో ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు, మనతో ఉంటున్నాడు అనే సందేశాన్ని చక్కగా తెలియజేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం వస్తువులను ఎక్కువగా ప్రేమిస్తున్నాం ఈ రోజుల్లో. ఇంతకుముందు రోజుల్లో చూసినట్లయితే మానవుని ఎక్కువగా ప్రేమించి వస్తువులను వాడుకునే వాళ్ళం. ఈ రోజున మానవుడు ఏమి చేస్తున్నాడంటే మానవుని యూజ్ చేసుకుంటూ వస్తువులను ఆనందిస్తూ ఉన్నాడు.
ఇదే ఈ రోజుల్లో జరిగేటటువంటి సత్యం. మానవుడు మానవుని చూడకుండా మానవుని ఉపయోగించుకుంటూ వస్తువులను ప్రేమిస్తున్నాడు. కారు కావచ్చు, బంగారం కావచ్చు, సెల్ కావచ్చు, తర్వాత ప్రాపర్టీ కావచ్చు, వాటి మీద మమకారాన్ని పెంచుకొని వాటిని ఎక్కువగా ప్రేమిస్తూ మానవుని దూరం చేస్తున్నాడు, మానవుని వాడుకుంటూ ఉన్నాడు. ఇది ఈ లోకంలో స్వార్థపూరితమైనటువంటి జీవితాన్ని. అలా కాకుండా మానవులుగా తోటి మానవుని, తోటి సహోదరుని మనం ప్రేమించగలిగినప్పుడు అక్కడ దేవుడు ఉంటాడు అని పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే మానవుని మానవుగా మనం ప్రేమించినప్పుడే అక్కడ దేవుడు ఉంటాడు అని చెప్పేసి పరిశుద్ధ వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి అక్కడ ఆనందం, సంతోషం ఉంటుంది ప్రియమైన సహోదరి సహోదరులారా. అయితే ఈ రోజుల్లో ఎక్కువ మంది షుగర్తో కానీ, క్యాన్సర్తో కానీ, హార్ట్ అటాక్స్తో కానీ బాధపడుతున్నారంటే ప్రేమ లేకపోవడమే, ప్రేమించలేకపోవడమే, ఎవరు వారిని పట్టించుకోలేకపోవడం, ఒంటరి వారిని చేయడం, అటువంటి మనోవ్యాధితో మానవుడు చచ్చిపోతూ ఉన్నాడు. ప్రేమ అనేది లేకపోయినట్లయితే అనేక రకాలైనటువంటి మెడిసిన్స్ మనం వాడవలసి వస్తుంది. మనం నిజంగా ప్రేమించగలిగితే ఆ యొక్క మెడిసిన్ని ప్రక్కన పెట్టేసి ఆ మనిషిని మనం ప్రేమించగలిగితే అతనికి ఉన్నటువంటి సంతోషం, ఆనందం ప్రియమైన సహోదరి సహోదరులారా. ఏ విధంగానైతే మరియమ్మ గారు వెళ్ళి ఎలిజబెత్ను సందర్శించిందో ఆమె గర్భంలో ఉన్నటువంటి శిశువు సంతోషంతో గంతులు వేశాడు. అదేవిధముగా ఎలిజబెత్తమ్మ కూడా తను దిక్కు లేకుండా ఎన్నో బాధలతో కష్టాల్లో ఉన్నటువంటి మరియమ్మ గారు కూడా ఎంతో సంఘం ఎంతో ఆమెను వెలివేసింది. ఎందుకంటే భర్త యొక్క ప్రమేయం లేకుండా గర్భం ధరించింది. అటువంటి సమయంలో నేను నిజంగా ధన్యురాలు అని చెప్పేసి ఎలిజబెత్తమ్మ తెలియచేసినప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారా ఆమె స్తోత్ర గీతాన్ని పాడటం మొదలుపెట్టింది. ఇదే ఈ గొప్ప అద్భుతమే జరిగేది. ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు, ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు మనం సందర్శించినప్పుడు జరిగేటటువంటి ఆనందం, సంతోషం ఇదే క్రీస్తు భగవానుడు క్రిస్మస్ రోజున మనందరకు తీసుకొచ్చినటువంటి సంతోషం, ఆనందం, పరమానందం. దేవుడు ఇమ్మానుయేలు మనతో ఎల్లప్పుడూ ఉన్నాడు. ఈ రోజున ప్రత్యేకంగా మనందరము చక్కగా లే అసోసియేట్స్ మనమంతా ఎస్విడి సంస్థకు చెందిన వారం అని చెప్పేసి ఆనందఫారుగా చక్కగా తెలియచేస్తున్నారు. మంచి మనసుతో వచ్చిన్నాం, ప్రేమతో వచ్చిన్నాం. ఇక మన మధ్య జరిగేది అద్భుతాలు, మిరకల్సే. కాబట్టి ఈ దివ్య సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నామని గుర్తించి మనం చేసినటువంటి తప్పిదాలను, పాపాలను యథార్థముగా ఒప్పుకున్నట్లయితే దేవుడు మనకు కావాల్సినటువంటి దీవెలను, వరప్రసాదాలను దండిగా మెండుగా కలగచేస్తారు. చేసినటువంటి పాపాలకు, తప్పిదాలకు గాను, స్వార్థముతో చేసినటువంటి అనేకమైన కీడులకు గాను ఆ ప్రభుని మనసారా మన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములో మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. సర్వశక్తిగల తండ్రి, నిత్యము దయగల తండ్రి, విశ్వశాంతికి నిలయమైన తండ్రి, ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ ఈ ఎస్విడి కుటుంబానికి చెందిన బిడ్డ ఇక్కడ మిమ్మల్ని స్తుతించటానికి, ఆరాధించటానికి, కృతజ్ఞత తెలుపుకోవడానికని వచ్చి ఉన్నాం తండ్రి. తండ్రి ప్రభువా, మిమ్ము స్తుతించగా, ఆరాధించగా తండ్రి ఈ
ఆగమన కాలంలో, క్రిస్మస్ కాలంలో, ప్రత్యేకంగా ఈ సంవత్సరము, ఈ క్రిస్మస్ కాలము క్రిస్మస్ ఆఫ్ సినడాలిటీ, మేమందరము కలిసి మీ చెంతకు పయనించుచుండగా మీ పవిత్రాత్మ కోసమని ప్రార్థించినాం తండ్రి. మీ పవిత్రాత్మ ద్వారా మేము ప్రేమలో, విశ్వాసములో, నిరీక్షితలో, శాంతి సమాధానములతో ఎదిగి మీ బిడ్డలుగా, ఒక కుటుంబంగా, ఒక్కొక్కరికి మర్యాద చూపుతూ మమ్మల్ని ఎదగచేయండి తండ్రి. ఇవన్నీ మీతో కలిసి యుగయుగములు పవిత్రాత్మతో జీవించుచు మా నాథుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. మొదటి పట్టణము మీకా 5వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. యెరూషలేము పౌరులారా, మీ ఫౌజులను సిద్ధం చేసుకొనుడు. శత్రువులు మనలను ముట్టడించిరి. వారు ఇశ్రాయేలు నాయకునిపై దాడి చేయుచున్నారు. ప్రభువు ఇట్లనుచున్నాడు, బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా నగరములో మిక్కిలి చిన్నదానవు, కానీ ఇశ్రాయేలు పాలకుడు నీ నుండే ఉద్భవించును. అతని వంశము పురాతన కాలమునకు చెందినది. శిశువును కనబోవు మహిళ కుమారుని కనువరకును ప్రభువు తన ప్రజలను శత్రువుల ఆధీనమున నుంచును. అటు పిమ్మట ఆ కుమారుని స్వదేశీయులు ప్రవాసము నుండి తిరిగి వచ్చి సొంత ప్రజలతో కలియుదురు. అతడు ప్రభు బలముతోనూ ప్రభువైన దేవుని ప్రభావముతోనూ తన ప్రజలను పాలించును. లోకంలోని నరులెల్లరూను అతని ప్రభావమును అంగీకరింతురు కనుక అతని ప్రజలు క్షేమముగా జీవింతురు. ఇది ఏలిన వారి వాక్కు. ప్రభునికి వందనములు. రెండవ పట్టణము హెబ్రీలకు రాయబడిన లేఖ 10వ అధ్యాయము వచనములు 5 నుంచి 10 వరకు. ఈ కారణము చేతనే భూలోకమున ప్రవేశించున్నప్పుడు దేవునితో క్రీస్తు ఇట్లు అనెను, నీవు జంతు బలులను అర్పణలను కోరలేదు, కానీ నాకు నీవు ఒక శరీరమును కల్పించితివి. దహన బలులకును పాప పరిహార్థమైన అర్పణలకును నీవు ఇష్టపడలేదు. అప్పుడు నేనిట్లంటిని, నన్ను గూర్చి శాసన గ్రంథమునందు వ్రాయబడినట్లుగా, ఇదిగో ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇట వచ్చి ఉన్నాను. ఆయన మొదట ఇట్లు చెప్పెను, బలులను అర్పణలను దహన బలులను పాప పరిహారార్థమైన అర్పణలను నీవు కోరలేదు, నీవు వానితో తృప్తి చెందలేదు. ఈ బలుల సమర్పణమంతయు చట్టము ప్రకారమే జరిగినను ఆయన ఇట్లు అనెను. తదుపరి ఆయన, ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేనిచ్చట వచ్చియున్నాను అని పలికెను. కనుక పాత బలులను అన్నిటినీ తొలగించి వాని స్థానమున దేవుడు క్రీస్తు యొక్క బలిని నియమించెను. యేసుక్రీస్తు దేవుడు తనను కోరినట్లు నడుచెను కనుక ఆయన ఒకే ఒక శరీర బలర్పణ చేత మనమందరమును పాపముల నుండి శాశ్వతముగా పవిత్రులుగా చేయబడితిమి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. నేనే మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణములు దారబోయును అని ప్రభు పలుకుచున్నాడు. నేనే మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణములు దారబోయును అని ప్రభువు పలుకుచున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా
ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 1 వచనములు 39 నుంచి 45 వరకు. ఆ దినములలో మరియమ్మ యూదాసీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణముపై పోయెను. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతమ్మకు వందన వచనములు పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగానే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణలారాయను. పిమ్మట ఎలిజబెతమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగో ప్రాప్తించెను. నీ వందన వచనములు నా చెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువానికి స్తుతి కలుగునుగాక. ప్రభు యేసుక్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులరా, క్రిస్మస్ అనగానే మనందరికీ ఏదో తెలియని ఆనందం, ఏదో తెలియని సంతోషం. ఏ పండుగ, మనం కథోలిక తిరుసభలో ఎన్నో పండుగలు ఉన్నాయి, ఎన్నో మహోత్సవాలు ఉన్నాయి. కానీ క్రిస్మస్ పండుగ జరుపుకునేంత మహోత్సవముగా, అంటే ఉత్సవముగా, గొప్పగా మరి ఏ ఇతర పండుగలు కూడా మనం జరుపుకో. కోర్స్ అపార్ట్ ఫ్రమ్ క్రిస్మస్ మన ఊరి పండుగ లేకపోతే మన దేవాలయ పండుగ చేసుకుంటాం. కానీ దానికంటే కూడా ఎక్కువగా ప్రిపరేషన్ మనం ఈ క్రిస్మస్ పండుగకి చేసుకుంటాం. అంతేకాకుండా ఈ క్రిస్మస్ పండుగ అనేది ఈ రోజులలో ప్రతి ఒక్కరూ ప్రాంతీయ మత భేదభావాలు లేకుండా, భేదభావాలు లేకుండా అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు క్రిస్మస్ పండుగ అంటే క్రిస్మస్ పండుగ రోజే దేవాలయంలో మాత్రమే చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు క్రిస్మస్ కంటే ముందుగా సెమీ క్రిస్మస్, ఆ ఉత్సవాన్ని, అంటే ఆ క్రిస్మస్ యొక్క ఆనందాన్ని అది ఈ అడ్వెంట్ సీజన్లోనే ప్రారంభమవుతుంది. మన తెలంగాణలో చాలా తక్కువ, కానీ ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి బాగా తెలుసు. డిసెంబర్ 1 తారీఖే అన్ని వీధులలో పెద్ద పెద్ద స్టార్లు బయటకు వస్తాయి. కాంపిటేటివ్ స్పిరిట్, పెద్ద పెద్ద స్టార్స్. ఏ గల్లీకి గల్లీకి ఒక స్టార్ పెడతారు. ఎప్పుడు? డిసెంబర్ 1కి. అంటే అప్పుడే ఆగమన కాలం ప్రారంభమవుతుంటేనే క్రిస్మస్ సెలబ్రేషన్స్ ప్రారంభమవుతూ ఉంటాయి. స్కూళ్ళకు వెళ్తున్నాం, ఆల్ ది ఇన్స్టిట్యూషన్స్, కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్, కార్పొరేట్స్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, బ్యాంకులు కావచ్చు, ఎక్కడికి పోయినా కానీ క్రైస్తవులు ఉన్నా లేకపోయినా అన్ని చోట్ల సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అంటే చూడండి, కాలక్రమేణా ఈ యొక్క పండుగ ఎంత ప్రాధాన్యత సంచరించుకుందో. ఈస్టర్ పండుగ కేవలం కథోలికులు మాత్రమే చేసుకుంటారు, అంటే మన క్రిస్టియన్స్ మాత్రమే చేసుకుంటారు. కానీ ఈ క్రిస్మస్ పండుగ అనేది ఎల్లలు దాటిపోయింది. దెర్ ఆర్ నో బౌండరీస్. మరి ఇంత గొప్ప పండుగ జరుపుకుంటున్నాం మనము. నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది. అంటే అదేంటంటే ఆమోసు గ్రంథంలో 5వ అధ్యాయము 3వ వచనంలో ఆమోసు ప్రవక్త అంటున్నాడు, మీ పండుగలు అంటే నాకు గిట్టవు, మీ ఉత్సవాలు అంటే నాకు ఏవగింపు కలుగుతుంది, మీ అర్పణలు నేను స్వీకరించను అని. మరి ఎందుకు దేవుడు ఆ విధంగా అన్నాడంటే ప్రజల యొక్క మనస్తత్వము, ప్రజల యొక్క పోకడ, ఆలోచన తీరు. అంటే వాళ్ళందరూ కూడా, ఇజ్రాయేలీ ప్రజలు ఆ రోజులలో దేవుని యొక్క ప్రణాళిక నుండి తప్పిపోయి
ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు జీవించటము, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతని ఇవ్వకపోవటము, దేవుని ఆజ్ఞలకి లోబడి జీవించకపోవటం వలన ఈ విధంగా జరిగింది. మరి ఈ సంవత్సరము మనం కూడా క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నాం. మరి ఈ క్రిస్మస్ పండుగ జరుపుకునే సందర్భంలో నేను మీ ముందల ఆ క్రిస్మస్ పండుగ జరుపుకోవడానికి యేసు ప్రభు కారణం. బికాస్ ఇఫ్ జీసస్ ఈజ్ నాట్ దేర్ ఈజ్ నో క్రిస్మస్. మరి ఎందుకు జరుపుకుంటున్నాము అంటే ఆయన పుట్టుకలో కొన్ని గొప్పతనాలు మనం తెలుసుకోవాలి. మొదటగా యేసుక్రీస్తు పుట్టుక, యేసుక్రీస్తు జననం అనేది ఒక ప్రణాళికాబద్ధమైన పుట్టుక. యేసుక్రీస్తు ప్రభు ఏదో పరలోక దేవుడు తల్లి లేకపోతే పరలోక తండ్రి కుమారుడి లోకానికి పంపిద్దాం, మానవులందరూ పాపంలో మగ్గిపోయారు, వాళ్ళని కాపాడదామని చెప్పి ఒక ఆలోచన వచ్చి, పొద్దున్న లేవగానే ఒక ఆలోచన వచ్చి, మరియ తల్లి ఇదిగో నా దేవదూతను పంపిస్తున్నా, యేసు ప్రభు అనే కుమారుని లోకానికి తీసుకుని రా అని చెప్పి అలా అకస్మాత్తుగా జరిగింది కాదు. ఆ మానవ పతనము ప్రారంభమైనప్పుడే ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఆ యొక్క సర్పంలో ఉన్న సైతానుతో. ఏమని? నీకును స్త్రీకిని, నీ సంతతికిని స్త్రీ సంతతికిని తీరని వైరము ఏర్పడును, అతడు నీ తలను చితకగొట్టును, నీవు అతని మెడమను కరుతూ అని. మనందరం కూడా ఈ సర్వమాన జాతి, మనందరం కూడా పురుష సంతానము. ఎందుకంటే మనందరం కూడా స్త్రీ పురుషుల కలయికల వలన జన్మించాం. కానీ స్త్రీ సంతానము, నీకును స్త్రీకిని, నీ సంతతికిని స్త్రీ సంతతికిని, అంటే పురుష ప్రమేయము లేకుండా స్త్రీ నుండి జన్మించే ఒక వ్యక్తి సైతాను తల, అంటే పాపమునకు కారణమైన మానవ జీవితానికి పతనానికి కారణమైన సైతాను తలను చితకగొట్టడానికి లోకరక్షకుడు పుట్టాలి. మరి పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మానికి సంబంధించి ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో వాక్యం రాయబడి ఉంది, ఇదిగో ఒక కన్యక గర్భము ధరించును, ఆమె కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు. ఒక కన్యక జన్మనిస్తుందని చెప్పి ఆ రోజు ఎదురు చూశారు, కానీ అది సంభవించలేదు. అది సంభవిస్తుంది అని చెప్పి ఎంతోమంది ఎదురు చూశారు, ప్రవక్తలు, ఎంతోమంది ప్రజలు ఎదురు చూశారు. అందుకే పౌలు గారు అంటారు గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయంలో, కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపెను. కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక ఒక ప్రణాళికాబద్ధమైన పుట్టుక. అంటే దేవుడు ఒక ప్రణాళికను ఏర్పరిచి ఆ ప్రణాళికలు నెరవేర్చాడు. ఇప్పుడు ఎందుకు దేవుడు యేసుక్రీస్తు ప్రభు ప్రణాళికల ప్రకారం పుట్టాడు అంటే, మానవుడు ప్రణాళిక నుంచి తప్పిపోయాడు కనుక. ఇజ్రాయేలును దేవుడు ఎన్నుకున్నాడు, మీరు నా ప్రజలు, నేను మీ దేవుడను, నా ఆజ్ఞలు పాటించండి, నాకు విధేయత చూపించు, మీరు జీవించండి, నేను మిమ్మల్ని, అంటే ఆ సంరక్షణలో దేవుని యొక్క ఆ నిబంధనలో ఉన్నంత వరకే వారికి దే హ్యాడ్ ప్రావిడెన్స్ అండ్ ప్రొటెక్షన్. ఎప్పుడైతే వాళ్ళ సొంత బుద్ధితో జీవించడం మొదలుపెట్టారో, విగ్రహారాధనకు పాల్పడ్డారో, ఇతరుల వలె జీవించాలని చెప్పి వాళ్ళ వ్యవహార శైలిని అనుసరించడం మొదలుపెట్టారో, ఇజ్రాయేలు పతనం ప్రారంభమైంది. మరి మన జీవితం కూడా ఒక ప్రణాళికాబద్ధమైన జీవితం. ఎప్పుడైతే మనం దేవుని ప్రణాళికలో ఉంటామో ఆశీర్వదించబడతాం. దేవుని ప్రణాళిక నుంచి మనం తప్పుకుంటామో మన పతనం ప్రారంభమవుతుంది. మరి ఈ క్రిస్మస్ సీజన్లో మన కుటుంబాలని, మన వ్యక్తిత్వ జీవితాలని దేవుని ప్రణాళికలో ఉంచటానికి, ఆ ప్రణాళికలోనికి తీసుకొని రావడానికి మనం ప్రయత్నం చేయాలి. రెండో విషయము, యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక గొప్ప చరిత్రను విభజించిన పుట్టుక. ఈ లోకము ప్రారంభమైనప్పుడు ఎంతోమంది మహానుభావులు పుట్టారు, ఎంతోమంది గొప్ప పుణ్య పురుషులు పుట్టారు, పుణ్య స్త్రీలు పుట్టారు. ఎంతోమంది గొప్ప గొప్ప రాజ్యాలను ఏలిన ఛత్రపతులు పుట్టారు. ఎంపరర్స్, గ్రేట్ ప్రాఫిట్స్, గ్రేట్ పీపుల్ ఆఫ్ నేషన్స్. కానీ ఎవరి పేరు మీద కూడా మానవ చరిత్ర విభజింపబడలేదు. ఎంతోమంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు, కానీ ఎవరి పేరు మీద కూడా చరిత్ర విభజింపబడలేదు.
చరిత్ర విభజింపబడింది యేసుక్రీస్తు పేరు మీద మాత్రమే. ఏ దేశానికి అది క్రైస్తవ దేశమా, హిందూ దేశమా, ముస్లిం దేశమా, డజంట్ మ్యాటర్. ద హిస్టరీ ఈజ్ డివైడెడ్. జీసస్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ అండ్ జీసస్ ఈజ్ ద ఎండింగ్ పాయింట్. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్. అంటే జీసస్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ ఫర్ హిస్టరీ. అంటే చరిత్రను విభజింపగలిగిన శక్తి కలిగిన అలాంటి గొప్ప కుమారుని జన్మాన్ని మనం కొనియాడబోతూ ఉన్నాం, మనం జరుపుకుంటూ ఉన్నాం. అంటే ఆయన పుట్టుకలో ఎంతో గొప్పతనం ఉంటే ఈ లోకము అలాంటి ఒక అట్రిబ్యూట్ యేసు ప్రభుకి ఇవ్వగలదు. ఆయన చరిత్ర, ఆయన పుట్టుక ఎంతో గొప్పది. మరి మూడో విషయము, క్రిస్మస్ అనగానే ఇట్ ఈస్ ఏ జాయ్ఫుల్ ఫీస్ట్. ఇట్ ఈస్ ఏ జాయ్ఫుల్ ఫీస్ట్. అంటే ఆనందించదగ్గే, సంతోషింపబడే ఒక గొప్ప పండుగ. అందుకే అందరికి ఇష్టం. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు క్రిస్మస్ అంటే అందరికీ ఇష్టం. నేను గత వారం రోజులుగా నా టీం తోటి ప్యారిస్లో క్యారల్ సింగింగ్కి పోతున్నాను. ఇంటికి వెళితే అందరూ చక్కగా రెడీ అయ్యి ఎదురు చూస్తూ ఉన్నారు. ఫాదర్స్ వస్తారు, పాటలు పాడతారు, ఇంట్లో క్రిస్మస్ తాత వస్తాడు, చాక్లెట్లు పంచుతాడని చెప్పి చక్కగా తయారై ఎంత 20 మినిట్స్ అంతే వాళ్ళ ఇంట్లో ఉండేది. కానీ దానికోసం ఎంతో ప్రిపరేషన్. ప్రతి ఇంట్లో క్రిబ్బు తయారు చేసి, డెకరేషన్స్ చేసి, స్టార్స్ పెట్టి, లైటింగ్స్ పెట్టి. ప్యారిస్ చర్చ్లో కూడా అంత చేయలేమనుకుంటా. ఎవ్రీ హౌస్ హ్యాస్ బికమ్ లైక్ ఎ న్యూ చర్చ్ ఆఫ్ గాడ్. ఇంతకుముందు కేవలం క్రిస్మస్ అంటే అందరు గుడి దగ్గరకు వచ్చి గుడిలో మాత్రమే చేసేవాళ్ళు. ఇప్పుడు ఏ ఇంటికి పోయినా ఎవ్రీ హౌస్ యూ విల్ ఫైండ్ ఎ క్రిబ్. ఎవ్రీ హౌస్ ఈస్ లైటెడ్ అప్. ఎవ్రీ హౌస్ ఈస్ డెకరేటెడ్. ఇన్ ఎవ్రీ హౌస్ యూ విల్ ఫైండ్ ద సెలబ్రేషన్. కుటుంబ సభ్యులంతా కలిసి, పిల్లలు, తల్లిదండ్రులు, అందరూ, ముసలివాళ్ళు, ఎవరికి తోచిన విధంగా చక్కగా ఇంటిని అలంకరించటం. చూడండి, ఎందుకు సంతోషము అంటే, శుభవార్త తెలిసినప్పుడు, యేసుక్రీస్తు పుట్టాడు అనే శుభవార్త తెలిసినప్పుడు గొల్లలు ఏం చేశారు? సంతోషముతో, ఆనందముతో వాళ్ళు బెత్లెహేము పోయారు. బాలయేసును ఆరాధించారు. ఆరాధించిన తర్వాత వాక్యం పలుకుతుంది, వారు దేవుణ్ణి స్తుతిస్తూ, శ్లాఘిస్తూ, పాటలు పాడుతూ తిరిగిపోయారు. జాయ్ఫుల్లీ దే వెంట్ అవే. ముగ్గురు రాజులు వారు బాలుని ఆరాధించి ఆనందముతో తిరిగి వెళ్ళిపోయారు. యేసు ప్రభు పుట్టినప్పుడు, ఈరోజు మనం సువిశేషపట్నం కూడా చదివాం, ఆ మదర్ మేరీ ఆ బాలుని కన్సీవ్ అయినప్పుడు ఎలిజబెతమ్మ దగ్గరికి వెళ్ళింది. ఒకరినొకరు పరస్పరంగా గ్రీట్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఆనందించడమే కాదు, ఎలిజబెతమ్మ గర్భంలో ఉన్న శిశువు ఎన్ని నెలలు? 6 నెలలు. ఏం చేశాడంట? ఆనందంతో ఎగిరి గంతేశాడు. వై? బికాజ్ జీసస్ కేమ్. జీసస్ ఈజ్ ఆల్రెడీ దేర్ in the womb of the mother. The seed is there. Jesus is already being formed in the womb of the mother. At the presence of Jesus, John the Baptist rejoiced. సంతోషముతో, ఆనందంతో గెంతులు వేశాడు. సో దట్స్ వై మనం ఎక్కడ చూసినా సరే, అంటే మరియ తల్లి కావచ్చు, జకరియా కావచ్చు, యోసేపు కావచ్చు, ఎలిజబెతమ్మ కావచ్చు, యోహాను కావచ్చు, గొల్లలు కావచ్చు, దేవదూతలు ఆ సమస్త ప్రజలకి శుభ సమాచారం అని ఆ శుభ సందేశం ఇచ్చిన తర్వాత అక్కడ వాక్యం రాయబడింది, పరలోకము నుంచి ఒక గొప్ప దేవదూతల సమూహము దిగి వచ్చి వాళ్ళందరూ ఏం చేస్తారు? ఆనందంతో పాటలు పాడారు. సో క్రిస్మస్ ఈజ్ ఏ జాయ్ఫుల్ సెలబ్రేషన్. ఈ ఆనందము ఎక్కడి నుంచి వస్తుంది? హౌ క్యాన్ వీ హ్యావ్ జాయ్? జాయ్ ఈజ్ ఇంటర్నల్. ఆనందం అనేది ఆంతరంగికమైనది. హ్యాపీనెస్ ఈజ్ డిఫరెంట్. హ్యాపీనెస్ ఈజ్ ఇట్ ఈస్ ఎక్స్టర్నల్. ఐ am హ్యాపీ బికాస్ ఐ హ్యావ్ సంథింగ్ ఆర్ సంబడి. You see, people are material things, whatever it may be. We have, as long as we have, we are happy. Suppose I have a beautiful, nice phone. I am very happy about it. ఒకసారి కింద పడిందంటే ఆ సంతోషం అంతా పోయి
ఏమొస్తుంది? ఏడుపు వస్తుంది. ఏడుపు వస్తుంది. మంచి కారు ఉంది, తోలుకుంటూ పోతుంది, ఎవడో వచ్చి గుద్దాడు, ఏమవుతుంది? ఆ మూడంతా పోతుంది. యు సీ, ఈవెన్ పీపుల్, ఐ హ్యావ్ ఏ నైస్ ఫ్రెండ్, బట్ బికాస్ ఆఫ్ సమ్ ప్రాబ్లమ్స్ పార్ట్ వేస్. దుఃఖం. నా తల్లిదండ్రులు ఉన్నారు, సంథింగ్ హ్యాపెన్స్ టు దెమ్. యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ దేర్, ఐఎమ్ హ్యాపీ. వన్స్ దే ఆర్ గాన్, ఐఎమ్ సాడ్. సో నా సంతోషం అనేది దేని మీద ఆధారపడి ఉంది? బాహ్య, అవుట్ సైడ్. బట్ జాయ్ కమ్స్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ హ్యావింగ్ జీసస్ ఇన్సైడ్. జాయ్, ఆ ఆనందం అనేది నా చుట్టూ ఉన్న పరిస్థితుల మీద ఆధారపడదు. నాకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సమస్య వచ్చినా నేను సంతోషంగా ఉంటాను. ఐ హ్యావ్ సీన్ సమ్ సిస్టర్స్ అండ్ ఫాదర్స్, సమ్ పీపుల్, దే వర్ సఫరింగ్ విత్ క్యాన్సర్. రేపు చనిపోతానని తెలుసు. అలాంటి వ్యక్తులను కూడా నేను కలిసినప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే దేర్ ఫేసెస్ ఆర్ లైక్ ఏంజలిక్ ఫేసెస్. ఎంతో సంతోషంగా, దే నో దే ఆర్ గోయింగ్ టు డై, ఫస్ట్ థింగ్. సెకండ్లీ, దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఎక్స్క్రూయేటింగ్ పెయిన్. లోపల చాలా నొప్పి, చాలా బాధ, కానీ చాలా సంతోషంగా ఉన్నారు. నేను ఎలా ఉండగలుగుతున్నారమ్మా ఇలా అని అడిగాను ఒకరిద్దరిని. ఒక వ్యక్తి నాతో ఈ విధంగా అన్నది, నేను నా సృష్టికర్తను కలుసుకోబోతున్నాను, ఎదురు చూస్తున్నాను అని. నన్ను సృష్టించిన దేవుని నేను కలుసుకోబోతున్నాను, నా తల్లి గర్భంలో రూపొందించిన నా దేవుణ్ణి నేను కలుసుకోబోతున్నాను, అందుకే ఆనందంగా ఉంది అని. అంటే ఇంత శారీరకంగా నొప్పి అనుభవిస్తున్న ఈ లోకంలో ఉన్న బంధుమిత్రులని, స్నేహితులని, కుటుంబ సభ్యులను వదిలిపెడుతున్న ఆ ఆలోచన ఉన్నా కానీ దేవుని దగ్గరికి పోతున్నాను అనే ఆలోచన ఆమెకు ఎక్కువ సంతోషాన్ని ఇవ్వగలిగింది. ఈ సంతోషం అనేది ఆమె శారీరకంగా అనుభవిస్తున్న, ఇమోషనల్గా అనుభవిస్తున్న బాధ మీద ఆధారపడలేదు. ద జాయ్ ఈజ్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ జీసస్. ఇప్పుడు మనం సువార్తలో చూసాం, యేసు ప్రభు కారణంగానే మరియ తల్లి సంతోషపడింది, ఎలిజబెత్ అమ్మ సంతోషపడింది, బప్తిస్మ యోహాను ఎగిరి గంతేశాడు, గొల్లలు సంతోషపడ్డారు, పరలోకం సంతోషించింది, దేవదూతలు సంతోషించారు, ముగ్గురు జ్ఞానులు సంతోషించారు. అంటే జీసస్ ఇస్ ద రీజన్ ఫర్ అవర్ జాయ్. సో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మన ఆనందానికి ఆయన మూల కారణం అవుతాడో, మన జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా ఎదుర్కొనే ధైర్యము, దమ్ము మనకు ఉంటుంది. గాడ్ విల్ గివ్ యూ దట్ కరేజ్. యెషయా గ్రంథము 49వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, ఐ విల్ అప్హోల్డ్ యూ విత్ మై రైట్ హ్యాండ్. నేను నా కుడి చేతితో నేను మిమ్మల్ని పట్టుకుంటాను, మీరు అధైర్యపడవలదు, మీరు ధైర్యంగా ఉండండి, నేను మీకు బలముని ఇచ్చేదను, నేను మీకు బలముని ఇచ్చేదను, నేను మిమ్మల్ని నడిపిస్తాను అంటున్నాడు. మరి అదే గ్రంథంలో మనం చివరి వరకు పోతే అక్కడ అంటున్నాడు 44వ అధ్యాయంలో, మీ తల వెంట్రుకలు నెరియు వరకు నేను మీకు తోడుగా ఉంటున్నాను అంటున్నాడు. మీ తల వెంట్రుకలు నెరియు వరకు నేను మీకు తోడుగా ఉంటాను. మరి ఈ క్రిస్మస్ పండుగ, ఆ యేసు ప్రభు, మనం యోహాను సువార్తలో చదువుతున్నాం, ఎవరైతే ఆయనను అంగీకరించి ఆయనను స్వీకరించారో అలాంటి వారందరికీ కూడా ఆయన బిడ్డలుగా జీవించే అధికారాన్ని ఇచ్చాడంట. వీ హ్యావ్ ద పవర్ అండ్ అథారిటీ టు లివ్ యాజ్ అ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఎవరైతే యేసు ప్రభువును అంగీకరించి ఆయనకి తమ హృదయములో, తమ జీవితాలలో స్థానం ఏర్పరిచారో, యేసు ప్రభువునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇచ్చారో, అలాంటి వారందరికీ కూడా దేవుని బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా జీవించే అంతస్తును, అధికారాన్ని ఇచ్చాడు. మరి ఈ క్రిస్మస్, లెట్ us have that spiritual joy, not the external happiness by seeing many decorations and cakes and other things, but let the joy come from inside, because all these things, the stars and everything, it will disappear after 10 days, 15 days. ముగ్గురు రాజుల పండుగ అయిపోయిందంటే అన్ని మూటగట్టి మళ్ళీ ఎక్కడో ఒక అట్టపెట్టెలో పెట్టి పెడతాం. మళ్ళీ నెక్స్ట్ క్రిస్మస్ వచ్చినప్పుడు దుమ్ము దులుపుతాం. ఆ స్టార్లు, ఆ డెకరేషన్లు అన్నీ కూడా గట్టిగా అట్టపెట్టి పెడతాం. సో లెట్ నాట్ అవర్ జాయ్ స్టాప్ విత్ ద concluding of the Christmas season, but let it continue all through the year. Have Jesus with you, and every day is a Christmas for you, and may God bless you today. Father, Son and the Holy Spirit. Amen. అందరం ఒక నిమిషం లేచి నిలబడదాం. కళ్ళు మూసుకొని 2 చేతులు హృదయం మీద పెట్టుకొని ఒక నిమిషం మనం ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మనందరం కూడా ఒకే కుటుంబముగా, మనందరం ఒకరికొకరి సుపరిచితులం ఇక్కడ చేరి ఉన్నాం.
ఈ యొక్క సందర్భంలో ఈ దివ్య పూజా బలి మీకోసము, మీ కుటుంబం కోసము, మీ అవసరముల నిమిత్తము ప్రత్యేకంగా అర్పించబడుతూ ఉంది. కనుక ఈ సమయంలో మీ యొక్క వ్యక్తిగత ఉద్దేశాలన్నిటిని కూడా ఆ ప్రభు సన్నిధిలో అర్పించుకుందాం. ఇక్కడ సమర్పించబోయే అప్పద్రాక్ష రసములు ఇక్కడ ఉన్న గురువులందరూ కలిసి మీకోసం ప్రార్థన చేయబోతున్నారు. మీ యొక్క కుటుంబ అవసరాలు, పిల్లల జీవితాలు, వారి ఎదుగుదల, వారి భవిష్యత్తు ఆ దేవునికి అర్పించుదాం. ప్రేమామయుడైన మా పరలోక తండ్రి, మేమందరం కలిసి ప్రభా ఏక మనసుతో నిన్ను స్తుతించి ఆరాధించదము, నిన్ను గణపరచదము, నిన్ను మహిమపరచదము. ప్రభువా, ఈ యొక్క సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్లో పాల్గొనటానికి వచ్చిన ఈ యొక్క మా కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రభువా నీకు అర్పిస్తూ ఉన్నాను. ప్రతి కుటుంబాన్ని పేరు పేరు మీదన, ఇంకా ఎవరైతే ఇక్కడ రాలేకపోయారో ప్రభువా, ఎవరైతే ఈ యొక్క సంఘములో సభ్యులుగా ఉన్నారో వారందరినీ కూడా నీ సన్నిధిలో అర్పిస్తూ ఉన్నాను. తండ్రి, ఈ కుటుంబాలను మీరు చల్లని చూపు చూడండి. ప్రతి కుటుంబంలో కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి కోపతాపాలు, గొడవలు, అనుమానాలు, మనస్పర్ధలు లేకుండా భార్యాభర్తల మధ్య ప్రేమ, అభిమానము, పరస్పర గౌరవము, పరస్పర సహకారము, త్యాగము ఉండి ప్రభువా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వారి యొక్క ప్రేమను పిల్లలకి పంచుతూ పిల్లల్ని ప్రేమలో పెంచేలా వారిని ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో ఉన్న చదువుకుంటున్న విద్యార్థులను నీకు అర్పిస్తూ ఉన్నాను. యాకోబు 1:5 ప్రకారము, యెషయా 11:2 ప్రకారము ప్రభువా ఆ బిడ్డలకు కావలసిన విజ్ఞానమును, వివేకమును, తెలివిని, మంచి నడవడికను, బుద్ధిని వారికి ప్రసాదించండి. మంచి విలువలతో ప్రభువా వారు ఎదుగునట్లుగా వారి యొక్క మనస్తత్వాన్ని మీరు ముద్రించండి. ముఖ్యంగా తండ్రి, యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డలు దారి తప్పకుండా, తల్లిదండ్రులు దుఃఖానికి గురి కాకుండా ప్రభువా ఆ బిడ్డలందరూ కూడా తల్లిదండ్రుల మెప్పు పొందేలా, తల్లిదండ్రులకు ఆనందము కలిగించేలా యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డలు వారు సరి అయిన మార్గమును ఎన్నుకునేలా వారి ఆలోచనలన్నింటినీ కూడా మీరు ప్రేరేపించమని అడుగుతున్నాం. ఇక్కడ చేరిన ఈ బిడ్డలందరూ కూడా తమ కుటుంబం నిమిత్తము, తమ కుటుంబ ఎదుగుదల నిమిత్తము, పిల్లల భవిష్యత్తు నిమిత్తము వారు తీసుకునే నిర్ణయాలు ప్రభువా ఫలించుటకు, వారి యొక్క ప్రణాళికలన్నీ కూడా విజయవంతం అవుటకు ప్రభువా వాటన్నిటినీ నీ యొక్క పరిశుద్ధ ఆత్మతో వాటిని ప్రేరేపించమని అడుగుతున్నాను. ప్రతి కుటుంబంలో సంతోషముతో, ఆనందముతో నింపండి. అవును తండ్రి, ఎవరైతే ఈ కుటుంబాలలో అన్నాళ్ళు అసోసియేషన్ కుటుంబాలలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ కూడా మేము గుర్తు చేసుకుంటున్నాం. కుటుంబ సభ్యులు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరినీ కూడా మీరు పరామర్శించమని అడుగుతున్నాం. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారో, ఎవరైతే యవనస్తులు ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, బిజినెస్లో ఎదుగుదల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో తండ్రి, ఈరోజు మేము చేసే ప్రార్థన వారి నిమిత్తమై ప్రభువా నీ సన్నిధిని చేరునుగాక, వారి కోసం మార్గము, తలుపులు తెరవబడునుగాక అని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మరణించిన తంబి మరియు వాళ్ళ అమ్మగారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. అనాథలుగా మిగిలిన తంబి యొక్క సహోదరుడు మరియు చెల్లి ప్రభువా మీకు అర్పిస్తూ ఉన్నాం. వారికి మీరు తోడుగా ఉండండి. ఒక తల్లిగా, తండ్రిగా ఆ ఇద్దరు బిడ్డలకు ఉండండి. వారిని ఆదుకోమని అడుగుతున్నాం తండ్రి. నీవే వారిని స్థిరపరచమని, నడిపించమని, ఆ యొక్క తల్లి తండ్రి లేని లోటు, అన్నయ్య లేని లోటు వారు అనుభవించకుండా నీవే వారికి ఓదార్పును దయచేయమని అడుగుతున్నాం. మరి అదేవిధంగా ప్రభువా ప్రతి కుటుంబము మేము నీ సన్నిధిలో అర్పించి ప్రతి కుటుంబము దీవించబడినట్లుగా మీ పాద సన్నిధిలో శరణు వేడుతున్నాం. ఈ మా ప్రార్థనలన్నీ మా ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవాగై కొను అర్పణగా సమర్పణ పీఠంలో కానుకగా తగునిలన్నీ గాంచి నీ ప్రేమతో దయగని నేడే చేకొనుమా దేవాగై కొను అర్పణగా హృదయ ఫలకం అర్పింతునయ్యా
నీ పదములదరి నన్ను చేర్చు స్వామి, హృదయ ఫలకం అర్పింతునయ్యా. నీ పదములదరి నన్ను చేర్చు స్వామి, నీ కృప నీడలో జీవనం గడిపేదా, నీ కృప నీడలో జీవనం గడిపేదా. దయగని చేకొను దీనుని కానుక ప్రభువా దేవా, కృపతో కనుమా దివా విధిగా నా శరణం నీవే. సహోదరి సోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తి లపతి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్ల ప్రార్థించండి. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదును గాక. ఓ ప్రభువా, మేమిప్పుడు అర్పించుచున్న ఈ బలి మమ్ము మీకు అంగీకార యోగ్యులుగా చేయునుగాక. మా మరణమును తన మరణముతో తొలగించిన క్రీస్తునకు మేము శాశ్వత సహచరులముగా రూపొంది అతనితో పాటు నిత్య జీవములో ప్రవేశింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండెనుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిపము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ హెచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము రక్షణదాయకము. ఏలైనా ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమనమును ముందుగానే తెలియజేసెను. వర్ణాతీతమైన ప్రేమతో కన్యమాత అతనిని గర్భమున మోసెను. అతని రాకడను బాప్తిస్మ యోహాను ప్రకటించి అతడు రాగానే అతనిని ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభువు తన జననమునకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను. ఈ విధముగా అతని జనన పరమ రహస్యమును గురించి మిక్కిలి ఆనందంతో ఉన్న మేము మెలకువగలిగి ప్రార్థించుటలోను అతని స్తుతులను పాడుటలోను నిమగ్నలమై ఉండుట అతడు గాంచునుగాక. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, హోసానా 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 ఇన్ ద హైయెస్ట్. హోసానా 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 ఇన్ ద హైయెస్ట్. Lord, we lift up your name, with our hearts filled with praise. Be exalted, O Lord our God. Hosanna in the highest. Holy, holy, holy is the Lamb of God. Holy, holy, holy is the Lamb of God. Lord, we lift up your name, with our hearts filled with praise. Be exalted, O Lord our God. Hosanna in the highest. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు.
ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుగొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగనగాక అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నీరే, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా 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 ఆరాధనా. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నీరే, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా 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 ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు వేచియుందుము. మీరు మరణవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణం ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్లా దయచూపుము. అతడు మమ్మ నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవెన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయ్య పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత ఆర్నోల్డ్ జాన్సన్ గారితోనూ పునీత జోసెఫ్ రేండాడ్మెర్స్ గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము.
ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును, ముఖ్యంగా ఇక్కడ చేరిన ఈ బిడ్డల కుటుంబాలలో శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును, ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదిశల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడైన యేసు ప్రభు నేర్పించినటువంటి పరలోక జపం ద్వారా మనందరి కుటుంబాలలో నిజమైనటువంటి సంతోషము, ఆనందము ఆ ప్రభు తీసుకుని రావాలని ప్రత్యేకంగా ప్రార్థించుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మాన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుల వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మును శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండను గాక, మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరినొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గోరె పిల్ల లోక పాపములను పరిగరించు ప్రభువా, మాకు దయచూపము, మాకు దయచూపుము, మాకు దయచూపుము దేవా. సర్వేశ్వరుని గోరె పిల్ల లోక పాపములను పరిగరించు ప్రభువా, మాకు దయచూపుము, మాకు దయచూపుము, మాకు దయచూపుము దేవా. సర్వేశ్వరుని గోరె పిల్ల
లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గల పిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. ఆత్మాహారం యేసుని దేహం, జీవనపానం యేసుని రక్తం. ఆత్మాహారం యేసుని దేహం, జీవనపానం యేసుని రక్తం. నీ కోసం, నా కోసం, నీ కోసం, నా కోసం ప్రేమాహారం, ప్రేమాహారం. పరిశుద్ధము పరిపూర్ణము శ్రీ యేసు భోజనం. పరిశుద్ధము పరిపూర్ణము శ్రీ యేసు భోజనం. ఆత్మాహారం ఇశ్రాయేలు దేవుడు పంచిన దివ్య భోజనం. ఆకలి తీర్చిన భోజనం, దేవుని ప్రేమకు సాక్ష్యము. ఇశ్రాయేలు దేవుడు పంచిన దివ్య భోజనం, ఆకలి తీర్చిన భోజనం, దేవుని ప్రేమకు సాక్ష్యము. భుజించిరి, స్తుతించిరి, కరుణించిన దేవుని. పోషించెను, నడిపించెను ఎడారి సేదలో. పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధ దేవుడు. ఆత్మాహారం యేసుని దేహం, జీవనపానం యేసుని రక్తం. నీ కోసం, నా కోసం, నీ కోసం, నా కోసం ప్రేమాహారం, ప్రేమాహారం. సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్కి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ అర్నాల్డ్ అసోసియేషన్ తరఫున మరియు ఎస్విడి ఫాదర్స్ తరఫున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా కాలం తర్వాత, అంటే కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ జరుపుకోవటానికి మనం అందరు ఇక్కడికి విచ్చేసాం. ఫాదర్ రవి గారు చెప్పినట్టు మనందరిలో హ్యాపీనెస్సే కాకుండా ఆ జాయ్ ఫ్రమ్ విదిన్, దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి, ఆ జాయ్ని, ఆ సంతోషాన్ని మనం ఇక్కడ నుండి తీసుకువెళ్ళి మన యొక్క కుటుంబాలలో వాళ్ళతో నింపి మనం సంతోషంగా ఈ 2021 క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మనం ఇక్కడికి వచ్చేసాం. మనకి ఎస్విడి లే మిషన్ పార్ట్నర్సే కాకుండా ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన సభ్యులు సతీష్ గారు మరియు ఇతర సభ్యులు, సభ్యురాండ్రు ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. మనం దాదాపుగా
ఒక 140 మంది మీ మొదట మెంబర్స్గా ఉన్నాం. వారి యొక్క పనులు మరి ఇతర కార్యక్రమాల మూలన వారు ఇక్కడికి రాలేకపోయినారు. అయినప్పటికీ వారంతా కూడా మనతోనే ఉన్నారు. తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతాల్లో వారందరినీ కూడా మనం సమీకరించి మరలా మన పాత స్పిరిట్స్తో మన కార్యక్రమాలని ముందుకు తీసుకువెళ్ళాలని ప్రతి ఒక్క సభ్యుడికి సభ్యురాండ్రకు నేను మనవి చేస్తున్నాను. మరి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ రాయప్రెడ్డి గారు. మన ఫాదర్స్ తరపున, మా ఎస్విడి ప్రావిన్స్ తరపున ఫాదర్ రొజారియో మా ఎస్విడి ప్రావిన్స్ ప్రొక్రేటర్ని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. Good evening to all of you. I'll say a few words in English quickly because it's already time. So, first of all, I wish all of you a very Merry Christmas and a prosperous New Year 2022. Almost this year 2021, almost 5 months we have been inside the houses and all that. We look forward for a better future in 2022 so that we have the prosperous year. Without this corona, once again it is coming around us, but sure that it will not disturb us much, and our business and our work, everything will be good. That would be our prayers during this season of Christmas, because Jesus is always born to bring love, happiness and joy. That's what the message the angels gave to the shepherds and others, those who were in the field. They were really receiving the real joy within, not the Herod, not the leaders, but the ordinary people. We all of us are ordinary people in the presence of the Lord. So as we begin the new year in a few days' time, may the real prosperity, love and joy, first of all within us and around us and throughout the world, so that Jesus is born every day. As Father Ravi was pointing out during his homily, we always have that joy everywhere, so that Jesus is born every day, every moment within us, in our hearts, in our families. That would be my wish to all of you and all your family members. And above all, as Arnold's associations, we have come back after a number of years, especially during this corona time. We have never come together to celebrate or join together, discuss or do something, or just to join our hands. But now it is time for us to join our hands, not only to just to go out to do something, but also to help each other, encourage each other, to know each other more. That will be a more helpful. And also, city like this, when we may feel sometime lonely. But this kind of associations, this kind of our friendship will make more and more strengthened, loved, and also experience the joy in our groups. So this could be one of the best ways that we come together first of all, and then we reach out to others. That will be the greatest joy that we can ever give to our Christ. Thank you. Once again, I wish you all Merry Christmas, prosperous and grace-filled New Year 2022. Thank you. థ్యాంక్ యూ రొజారియో. ఎవరైనా వచ్చి మాట్లాడాలంటే ప్లీజ్ కమ్. గుడ్ ఈవినింగ్ ఫాదర్స్ అండ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి ఫాదర్ ఆనంద్ గారికి, తోటి సహచర ఫాదర్లందరికీ కృతజ్ఞతలు. నిజంగా మళ్ళీ చాలా కాలం తర్వాత మనల్ని మళ్ళీ ఒక తాటికి తీసుకొచ్చినారు. మనందరికి చాలా కలవాలని ఉంది, ఎన్నో ప్రోగ్రామ్స్ చేయాలని ఉంది, కానీ కరోనా డిఫరెంట్గా మనందరం బిజినెస్లో కానీ జాబ్స్లో కానీ బిజీగా ఉండటం వల్ల కలవలేకపోతున్నాం. కానీ మన కుటుంబం రాయపేట అన్నట్టు చాలా పెద్దది. మన ఫ్రెండ్స్ అందరూ ఆంధ్ర, తెలంగాణ చాలా ఎక్కడో ఉన్నారు. కానీ ఈ అవకాశం ఉన్నప్పుడు ఎట్లయినా సరే మెసేజ్లు చూస్తున్నాం మన ప్రోగ్రామ్స్ అన్నిటికీ, కొద్దిగా సపోర్ట్ చేయడానికి చూడండి. తప్పకుండా ఫాదర్ ఆల్విన్ మా క్లాస్మేట్ పల్డా, తను కూడా ఎన్నో సర్వీస్ యాక్టివిటీస్ మేము చూస్తుంటాం, మమ్మల్ని ఎప్పుడు ఆహ్వానించలే. మేము ఎదురు చూస్తున్నాం, మేము రెడీగా ఉన్నాం మీ తరపున సర్వ్ చేయడానికి.
మీ సేవలో భాగం పంచుకోవడానికి. అలాగే మేము కూడా చేపట్టే కార్యక్రమాలన్నిటిలో మెసేజ్ చూడగానే మీకు వీలైతే తప్పకుండా వచ్చి సపోర్ట్ చేయండి. తప్పకుండా మనందరం కలిసి ముందుకు పోదాం, మంచి మంచి యాక్టివిటీస్ చేద్దాం. పాలయేసు దీవెనలు మన కుటుంబాల మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మరెడ్డి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనమందరం మన ఫాదర్స్ ఇక్కడికి ఎంతో చక్కగా 8 మంది ఫాదర్స్ వచ్చి మరి ఈ యొక్క దివ్య పూజా బలిని సమర్పించారు. ఎంతో చక్కగా దివ్య పూజా బలి మరియు దేవుని యొక్క వాక్యం ఇచ్చినందుకు మరి ఫాదర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్. ఆర్నోల్ అసోసియేషన్ అంటే ఫస్ట్ ఒకరికొకరు మనం ప్రార్థన చేసుకోవటానికి, మరి ఇంకొక ఫ్యామిలీ ఒక్కొక్క ఫ్యామిలీ కోసం ప్రార్థన చేసుకోవటానికి, ఎన్కరేజ్ చేసుకోవటానికి. సో అదే ముఖ్య ఉద్దేశం. మరియు ఎంతోమంది పేదవారి కోసం ప్రార్థన చేయటానికి, వారికి సహాయపడటానికి, మరియు అందరూ ఎలా ఉన్నారు, క్షేమంగా ఉన్నారా, బాగున్నారా అని అటువంటి ఒక ఫ్యామిలీ స్పిరిట్ మనందరిలో ఉండాలని అటువంటి ఉద్దేశంతోనే మనం అందరం ఇక్కడ చేరాం. అటువంటి ఉద్దేశాన్ని మనం కొనసాగించుతాం. అదేవిధంగా మా ఎస్విడి సభ కోసం, బ్రదర్స్ ఫాదర్స్ కోసం, ప్రపంచంలో పనిచేస్తున్న వారందరి కోసం దయచేసి ప్రార్థించండి. మనమందరం ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవటం, కుటుంబాల కోసం మరియు పేదవారి కోసం, ఎస్విడి సంస్థ కోసం మరి ప్రార్థన చేయాలని మీ అందరినీ కోరుతున్నాను. సార్ ప్లీజ్ కమ్. మైకేల్ పెరియా. Good evening, fathers. Good evening, friends, especially the children. We are having a mini Christmas celebration, and I would like to give a mini Christmas meaning. For me, always, a religion is man reaching out to God. Usually, no? Man reaching out to God is the religion. But God reaching out to men is Christianity. That is, I fully cherish with these statements. And I have shared this with many times with the church leaders, to the bishops, priests, nuns, and so on. And they enjoy. So God reaching out to, not man, men, the plural. God reaching out to us is Christianity. I think that would be one of the reason SVDs from Generate onwards, they have formed these lay associates to come together as one, as people. You know, God coming to us as people, where we can listen to each other, where we can help each other. Maybe we come together, try to see today in this modern world, the way we are bringing out the children. Children don't want to listen to us today. So can we come together and learn as parents how to pass on our faith to our children? Children don't want to have catechism. They don't want to go to church. They don't want to go for singing. They don't want to go for altar serving. But we did, some of you, but I am little. Okay, I'm sure some of you have been doing altar service, singing in the church, but today children don't want. Even the children want, we don't want to send them because, oh, my child is studying 10th class, final exam, +2 exam, so we don't want to send. So maybe we come together and discuss how do we go about this? How do we pass on this faith of ours to children? That God coming to us, and He is coming to us with joy, happiness, trust, many of the things. So how do we share this with our fellow when we feel that, you know, many of us outside do not have this opportunity of having an association where we come together and discuss and share. So it is coming together to learn from each other, to pass on our faith,
and come together praying for these people. Many of you, many of us wanted to be one day like them, but we could not. But where can we come together and pray for them, pray for those sisters, Holy Spirit sisters? So this might be one of the reasons. So to me, Christmas is this, especially for our association. God, Jesus coming to us with his joy, happiness, where we share this with one another. So I suppose this association helps us. So thank you very much, Father Anand, driving us all the time, tracking us and advising us, following up that we all come together. Let's come together at least once in 6 months. I'm sure we can do a lot of things. So thank you very much. Happy Christmas and New Year. Thank you, sir. I want to bring to you a note of gratitude to all the association members, especially when some of you were sick, especially Thambi, when he was having treatment in the hospital. So many of you families generously came forward to help his treatment. Of course, we could not save him, and even his brother, when he was struggling, you came forward morally as well as financially to support him. And in our group, 2-3 more, their families were struggling to me, especially health conditions where they required money. Most of you, many of you came forward and generously in your own way, in your own capacity, generously you contributed to the group members. So that was a wonderful thing that you did this year, especially during the time of Corona, and supporting each other in the group. Most of you are active, always presenting opportunities to others. Whenever there is a job opportunity or whenever there is a scholarship opportunity, putting it across to the group so that others can benefit it. So for your goodness and for your generosity, on behalf of Father Anand, the spiritual animator, and all the SVD fathers, we appreciate you and we wholeheartedly thank you. And I am sure Thambi will be blessing us from heaven, and especially you, and God bless you. Thank you. అతనిని ఇమ్మానుయేలు అని పిలిచెదరు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ ఆలయమందు మేము నీ కనికరమును చవి చూచినట్లు అనుగ్రహింపుము. జరగబోవు మా రక్షణపు మహోత్సవములను గౌరవప్రదముగా నిర్వహించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండనుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. మీ అందరికీ కూడా రాబోయే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను.
Christmas and prosperous New Year. Okay, Happy Christmas to all. కూడా తెలిసినటువంటి పాట క్రిస్మస్ పాపకు హోసానా అనొచ్చు. అందరం చప్పట్లతో మన యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఒకరినొకరు పంచుకుందాం. క్రిస్మస్ పాపకు హోసానా అనొచ్చు, క్రీస్తుకు పాటలు పాడుదమా. క్రిస్మస్ పాపకు హోసానా అనొచ్చు, క్రీస్తుకు పాటలు పాడుదమా. కిన్నెర వీణల రాగంబులో, గుడి గంటల గజ్జల శబ్దంబులో. కిన్నెర వీణల రాగంబులో, గుడి గంటల గజ్జల శబ్దంబులో. మహగంధముతో ఉప్పొంగెదము, మహగంధముతో ఉప్పొంగెదము. మరి గంతులు వేయుచు పాడుదమా. క్రిస్మస్ పాపకు హోసానా అనొచ్చు, క్రీస్తుకు పాటలు పాడుదమా. పరమును వీడిన బాలుడు పశుశాలలో పుట్టెను ఈ రాత్రిలో. పరమును వీడిన బాలుడు పశుశాలలో పుట్టెను ఈ రాత్రిలో. మరి వెల్లుదమా జొల పాడుదమా, మరి వెల్లుదమా జొల పాడుదమా. మన ప్రభువుతో కూడి పాడుదమా. క్రిస్మస్ పాపకు హోసానా అనొచ్చు, క్రీస్తుకు పాటలు పాడుదమా. క్రిస్మస్ పాపకు హోసానా అనొచ్చు, క్రీస్తుకు పాటలు పాడుదమా. హ్యాపీ క్రిస్మస్. చిన్న ప్రేయర్ చేసి స్టార్ట్ పితా పుత్ర పవిత్రాత్మ నామమున. ఓ పరలోక తండ్రి, మా అందరినీ ఒక కుటుంబంగా ఇక్కడ చేర్చినందుకు మీకు వందనాలు. మా యొక్క ప్రయాణంలో మీరు తోడుగా ఉండి మనందరినీ ఈ యొక్క దివ్య పూజలలో, ఈ యొక్క సంతోష కార్యములు మనందరినీ ఒకే చోట కూడినందుకు మీకు వందనాలు. ఓ ప్రభువా, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్క బిడ్డను మీకు సమర్పిస్తూ ఒకరికొకరు ప్రార్థించుకుంటూ సహకరించుకుంటూ మా యొక్క జీవితంలో మీ యొక్క చిత్తాన్ని నెరవేర్చే కుటుంబాలుగా మమ్మల్ని దీవించమని అంత జోజెఫ్ ద్వారా మరి తల్లి మరియు బాలయేసువ మా కుటుంబాలను కూడా మీ యొక్క తిరు కుటుంబంలాగా మార్చమని మా యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి.